ఆ రౌండ్ టేబుల్ సమావేశం మాకేమైనా భరోసానిస్తుందా, ఊరటనిస్తుందా అని అక్కడి నుంచి పుట్టెడు దుఃఖంతో వచ్చినటువంటి అక్కలు, అన్నలు, ఉద్యమకారులకి, పెద్దలందరికీ ముందుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పక్షాన ఉద్యమాభినందనలు తెలియజేస్తూ నేను ఒక 2-3 విషయాలు మాత్రమే మాట్లాడతాను. ఒకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని వాళ్ళందరికీ నేను ఇల్లు ఇస్తాను. తెలంగాణ వచ్చిందే పేదల కోసం. ఇక్కడ అమలు జరగాల్సింది ఇందిరమ్మ రాజ్యం. కాబట్టి మీరెవరూ దిగులు పడాల్సిన అవసరం లేదు. అన్నీ మేము చేస్తామని చెప్తున్న 2 సంవత్సరాల తర్వాత మిత్రులు గౌరీశంకర్ గారు చెప్పినట్టు, సీతారాం గారి కవితలో ఉన్నట్టు వెలుగుమట్ల చీకటి మట్లగా మారింది. తప్పనిసరిగా తెలంగాణ సమాజం ఈ అంశం మీద సీరియస్గా మాట్లాడాల్సిన, సీరియస్గా పోట్లాడాల్సిన సందర్భం అని మేము భావిస్తున్నాం. మేము మా పార్టీ టీమ్గా మేమంతా కలిసి వెలుగుమట్ల వెళ్ళాం. అక్కడ జరిగినటువంటి విధ్వంసం అక్కలు చెప్పినట్టు అంతా కళ్ళారా చూశాం. ఈ వెలుగుమట్ల అనేటువంటి దాని మీద వ్యక్తిగతంగా నాకు ఒక 6-7 సంవత్సరాలుగా నాలెడ్జ్ ఉన్నది. గ్రామీణ పేదల సంఘం, ఓపీడీఆర్, ఆ పేరులోనే గ్రామీణ పేదల సంఘం అంటేనే ఆ పేరులోనే పేదల కోసం పనిచేసేటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి ఒక విప్లవ సంస్థ ఉన్నది. ఈ గుడిసెల్ని వాళ్ళ కోసమే వేశారు. వాళ్ళందరినీ కూడగట్టడానికి వాళ్ళు ఎంతెంత ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్ని సంవత్సరాల తరబడి, అది ఏ పార్టీ అయినా కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతకుముందు టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాజకీయ నాయకత్వం ఎవరైతే అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఉన్నారో వాళ్ళు ఆ భూముల మీద కన్నేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం 33 జిల్లాలకి ఆయన మార్కుగా అశోకుడు చెట్లు నాటించెను అనే పద్ధతుల్లో కేసీఆర్ జిల్లా కలెక్టర్ను కట్టించెను అనేటువంటి పద్ధతుల్లో వారు ఖమ్మం పొలిమేరల్లో సరిహద్దులో, నగర పట్టణ సరిహద్దుల్లో నిర్మించినటువంటి ఆ కలెక్టర్ కార్యాలయం ఎప్పుడైతే ఓపెన్ అయిందో, ఎక్కడైతే దానికి పునాది పడ్డదో, అప్పటి నుంచి ఇక ఈ భూములు, ఈ గుడిసెలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఈ లేబర్ ఇక్కడ ఉండడం ఏంటి? ఖమ్మం మహానగరం, ఖమ్మం ఏదో ఆర్డినరీ విషయం కాదు. చాలా గొప్పగా ఉండాల్సినటువంటి చోట ఈ మట్టి మనుషులు పొద్దున్న లేస్తే పాచి పని చేసేవాళ్ళు, బాసనలు తోమేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, హోటళ్లలో పనిచేసేవాళ్ళు, కలుపు తీసేవాళ్ళు, కుప్ప కొట్టేవాళ్ళు, వీళ్ళు ఈ కలెక్టరేట్ కనిపిస్తుంటుంది అక్కడి నుంచి. ఇక్కడ ఉండడం ఏమిటనేటువంటిది ఈ దేశంలో ఉండేటువంటి ఒక 70 సంవత్సరాల స్వాతంత్రాన్ని ధిక్కరిస్తూ వీళ్ళు ఇక్కడ ఉండడం ఏంటి? అందుకని ఖాళీ చేయించాలనే కుట్రలు జరిగినాయి. అది ఎంత బీభత్సం సృష్టించిందో, ఎంత భయాన్ని సృష్టించిందో, ఇవాళకి కూడా ఎంత వెంటాడుతున్నదో ఇదంతా మనం చూస్తున్నాం. అయితే ఏం చేయాలి ఇప్పుడు? ఇదే చాలా కీలకమైన ప్రశ్నగా మేము మా పార్టీగా కూడా మేము మాట్లాడుకొని చర్చించుకొని, అంతకుముందే మేము పరిశీలన సందర్భంగా గ్రామీణ పేదల సంఘం నాయకులకి, ఓపీడీఆర్ నాయకులకి, మీరు ఈ కాలనీని ఒక రోల్ మోడల్గా పేదలకు చెందే వాళ్ళగా, నిజమైన పేదలు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 100కు 100% మట్టి బిడ్డలు, కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు ఖమ్మంలో పని చేసుకోవాలంటే కనీసం నిలువ నీడ ఉండాలా? ఆ కిరాయిలు కట్టలేక ఎక్కడో ఆ గుట్ట అయినా ఉండని అక్కడ మేము బతుకుతామని వాళ్ళందరినీ
వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళందరినీ కూడగట్టి ఎంత కష్టమో భూములు ఒక కాలనీని నిర్మించాలన్నా ఒక గ్రామాన్ని నిర్మించాలన్నా మాలాంటి పార్టీకి తెలుసు. అట్లా మేము ఖమ్మం జిల్లాలో రామనరసింహనగర్ను నిర్మించాం. ఇంకా చాలా ప్రాంతాల్లో విక్రమ్ నగర్ కానీ మిగతాయి కానీ చాలా నిర్మించాం. కరెక్ట్గా ఇక్కడే ఇందులో నుంచే ఒక స్వార్థపరమైనటువంటి వర్గం బయలుదేరుతుంది. పాలక వర్గాలు ఎప్పుడు కూడా మన ఐక్యతను దెబ్బతీస్తూ మనలో నుండే కొంతమంది కలుపు మొక్కల్ని పంట పొలంలో ఏదైతే చేను ఏపుగా ఉంటుందో ఆ ఏపుగా ఉండేటువంటి చేల మధ్యలోనే కలుపు మొక్కలు ఉంటాయి. ఈ కలుపు మొక్కలు సంఘటితంగా మారి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి సమాచారంతో మంత్రి శ్రీనివాసరెడ్డి గారు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఎవరండి పెయిడ్ ఆర్టిస్టులు? కనీసం కడుపుకు కూడు లేకుండా 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, మీ భారత రాజ్యాంగం చెప్తున్నట్టుగానే 10 సంవత్సరాలకు పైగా ఆ గుట్టల మీద నీళ్లు లేక కరెంటు లేక కనీస సదుపాయాలు లేకుండా అన్నమో రామచంద్రాన్ని కడుపు తినక చేసిన కష్టంలో మొత్తం కుటుంబం అంతా కూడా దానిలో నుంచి వచ్చినటువంటి రూపాయో 2 రూపాయలో 10 రూపాయలు మిగుల్చుకొని సంవత్సరాల తరబడి వాళ్ళ ఇల్లు నిర్మించుకుంటే బంతిపట్టు దొంగలాగా, నిజానికి రాజేందర్ రెడ్డి గారు చెప్పారు, భూదాన భూములు, ప్రజల భూములు, భూదాన భూములు ఎవరివో కాదు, ప్రజల భూములు. ఇంతకంటే ప్రజలు ఎవరున్నారు? పేదలు ఎవరున్నారు? ఆ పేదలకు ఇవ్వకుండా మీరు ఇవాళ ధ్వంసం చేశారే. అందుకని నేను ఈ సమావేశంలో అధ్యక్షులు జితిన్ గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ఏదైతే ప్రారంభంలో ఒక ప్రతిపాదించారో ఆ అంశాల్ని 4-5 అంశాలుగా చెప్పి నేను ముగిస్తాను. వాళ్ళ బాధ వాళ్ళు అక్కడ పడుతున్నారు. అంబేద్కర్ భవన్లో ఉన్నారు. ఇదే అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి సెక్రటేరియట్ నుంచే ఆ అంబేద్కర్ భవన్లో 4-5 రోజులు గడుస్తున్నా వాళ్ళు జైల్లోనే ఉన్నారని వాళ్ళ అనుభవం తెలియజేస్తుంది. అందుకని ఇప్పుడు మనము నగరవాసులంగా, ఈ నగరంలో ఉండేటువంటి నాగరీకులం అనుకుంటున్న వాళ్ళంగా, ప్రజాపక్షపాతులం అనుకుంటున్న వాళ్ళంగా, ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీలుగా, వ్యక్తులుగా, సంస్థలుగా, సంఘాలుగా, మేధావులుగా, బుద్ధిజీవులుగా, కవులుగా, కళాకారులుగా, ఆలోచనాపరులంగా అందరం ఇప్పుడు వెలుగుమట్ల సంఘీభావ కమిటీని ఒకదాన్ని ఈ సమావేశంలోనే జితిన్ గారు కోరినట్టు ప్రతిపాదించినట్టు ఈ సమావేశంలో ఒక కమిటీని ఏర్పరచుకోవాలి. 2, ఇక వెలుగుమట్ల బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ బాధితులు అక్కడే ఉండాలి. అంబేద్కర్ భవనం మనకు శాశ్వతం కాదు. అంబేద్కర్ భవనం మనకి ఇది జైలు లాంటిది. మమ్మల్ని అక్కడ పెడుతున్నారు, మా మీద కేసులు మోపుతున్నారు. ఇది పాలక వర్గ పెద్దలు వాళ్ళకు ఉండేటువంటి అధికార బలం, కండబలంతో మనని ఇది చేస్తున్నారనేటువంటి గ్రహించేటట్టుగా చేసి అక్కడ నా ముందు మాట్లాడినటువంటి తొలి వెలుగు రఘు గారు సూచించినట్టుగా ఒక టెంట్ జరగాలి, ఒక నిరాహార దీక్ష శిబిరం అక్కడ ఉండాలా. రెగ్యులర్గా అది ఫంక్షన్ కావాలా. అంబేద్కర్ భవన్ మనది కాదు, మనదల్లా. మన రెక్కల కష్టంతో, మన చెమటతోటి, మన కష్టంతో మన పిల్ల పాపలు అందరం కలిసి నిర్మించుకున్నటువంటి వెలుగుమట్ల మట్టి ఏదైతే ఉన్నదో, కూలగొట్టబడినటువంటి శిథిలాలు ఏదైతే ఉన్నాయో ఆ శిథిలాల మీదనే, ఇంకా చెప్పాలంటే పోగొట్టుకున్న చోటనే తిరిగి సాధించాలి. ఆ పట్టుదల మీద ఆ వారందరినీ కూడా కూడగట్టేటువంటి కర్తవ్యానికి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ గోస ఇదంతా ఎప్పుడు ఉండేదే. అయినప్పటికీ పేదలకు ఏ ప్రభుత్వం వచ్చినా సహాయం చేయదు. కానీ పేదవాళ్లకు సాయం చేస్తామని చెప్తున్నటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికే మనం ఒక డెలిగేషన్గా వెళ్ళి, మీరు చెప్తున్నవన్నీ వాస్తవాలు కాదు, మీ మంత్రులు చెప్తున్నాయి కానీ, మీ అధికార యంత్రాంగం చెప్తున్నాయి కానీ వాస్తవాలు కాదు, ఇవి వాస్తవాలు అని మనం లెక్కలతో సహా చెప్దాం. మేము వెళ్ళినప్పుడు చాలా చక్కగా, ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు కొన్ని చెడిపోయి ఉండొచ్చు, లేకపోతే రకరకాల ఆలోచనలు ఉండొచ్చు,
చాలా మంది ఆరోపిస్తున్నట్టుగా అనేక రకాల వివాదాల్లో చిక్కుకొని ఉండొచ్చు. కానీ వెలుగుమట్ల కాలనీ నిర్మాణంలో వారు చేసినటువంటి ప్రతి పైసాకి వాళ్ళ దగ్గర అకౌంట్ ఉన్నది. ప్రతి పైసాకి అకౌంట్ ఉన్నది. అల్లా టప్పాగా కాదు, వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులని ఇంకోటని పుండు మీద కారం జల్లేటట్టుగా మంత్రి స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడడం, వారు ఎప్పుడైనా చిత్తశుద్ధిగా గుండె మీద చేసుకుంటే ఎప్పుడో ఒకసారి జీవిత కాలంలో పాశ్చాత్తాపడాల్సినటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ సీఎంని ఒక మెమోరాండం ఇద్దాం, వివరాలన్నీ ఇద్దాం. ఇప్పుడు పట్టుకుంటున్నారు దొంగలు అంటున్నారు కదా, మనకు ఒక సామెత ఉన్నది, నిజం చెప్పుల్లో కాళ్ళు పెట్టే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టివేస్తుంది. సరిగ్గా వెలుగుమట్లలో అదే జరిగింది. వెలుగుమట్ల మీడియా మిత్రుల కృషి కానీ ఇతర నాయకుల విషయాల వల్ల కానీ మొత్తం ప్రపంచానికి తెలిసి వచ్చిన తర్వాత ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ప్రభుత్వం ఏం మొదలుపెట్టింది, పెద్దలు ఏం మొదలుపెట్టారు, అధికారులు ఏం మొదలుపెట్టారు, అరే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. గోబెల్స్ ప్రచారం కంటే దారుణమైనటువంటి ప్రచారం చేశారు. అందుకని ఆ వాస్తవాల రికార్డులు నేను చూశాను. ఆ రికార్డ్స్ను కూడా మనం సమర్పిద్దాం. ఇక అట్లాగే వెలుగుమట్లలో శిబిరాన్ని రెగ్యులర్గా ప్రారంభిద్దాము, అక్కడ దాన్ని కంటిన్యూ చేద్దాము. ఆఖరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పి నేను ముగిస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ రాజ్యాంగానికి చైర్మన్గా ఎవరైతే వారు ఉన్నారో ఆ రాజ్యాంగంలో స్పష్టంగా పేదలకి, ఇక్కడ జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు, అనేక మంది పెద్దలు ఉన్నారు, భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులలో నివాస హక్కు చాలా ముఖ్యమైనటువంటిది. నివాస హక్కు. నువ్వు ఖమ్మం జిల్లా వాడివేనా, ఖమ్మం జిల్లా వాళ్ళకైతేనే ఇస్తాం, ఇది కొత్తగూడెం జిల్లా వాళ్ళకి ఇవ్వము, మహబూబాబాద్ జిల్లా వాళ్ళకి ఇవ్వము, సూర్యాపేట జిల్లా వాళ్ళకి ఇవ్వము అని వాళ్ళ మీరు మాట్లాడుతున్నారు. కాదు, భారతదేశంలో పేదలు ఎక్కడున్నా కూడా వాళ్ళకి నివాసాన్ని కలిగి ఉండేటువంటి హక్కు ఉన్నది. ఆ హక్కును వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ 10 సంవత్సరాల పాటు ఆ గడ్డ మీద, నేల మీద, ఆ ఇంట్లో వాళ్ళు పిల్ల పాపలతో పెళ్లిళ్ళు చేసుకొని, పిల్లల్ని కానీ అక్కడ సంసారం చేసుకొని ఒక ఊరుని, వినోబా నగర్ అనేటువంటి ఒక కాలనీని వాళ్ళు నిర్మాణం చేసుకొని ఉంటే వాళ్ళని అక్కడి నుంచి కూలదోయడం అనేటువంటి దారుణం. నివాస హక్కుని ఖచ్చితంగా మీరు అమలు చేయాలా అనేటువంటి విషయాన్ని బాహ్య ప్రపంచానికి చెబుదాము. ఈ కార్యక్రమం, ఈ కృషిలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేమందరం అక్కడ పోయినప్పుడు మా ఫ్యాక్ట్ ఫైండింగ్ అయిన తర్వాత ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలెక్టరేట్లో ఆ రోజు ఆదివారం కలెక్టరేట్లో మీటింగ్ పెడుతున్నాడని మాకు తెలిసి మా పార్టీ నాయకుడు మధు అని అక్కడ ఆయన అప్పటికే ఆయనకు పోలీసుల అంతకుముందు జరిగినటువంటి దాంట్లో పోలీసులు లాగేస్తే ఇదంతా గూడ ఫ్రాక్చర్ అయ్యి ఆయన పట్టి కట్టుకొని కూడా ఉన్నాడు. విద్యార్థి నాయకుడు పీడిఎస్ నాయకుడు మస్తానని తనుంటే తనకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. వీళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి మంత్రికి మెమోరాండం ఇద్దామని వీళ్ళు కలెక్టరేట్కి వెళ్తే నేరుగా ప్రభుత్వ కార్యక్రమాల్ని మీరు స్తంభింపజేస్తున్నారని మా నాయకులందరినీ కూడా 6-8 మందిని అరెస్ట్ చేసి ఆ రాత్రి 11ంటికి బైండ్ ఓవర్ కేసు పెట్టి మా వాళ్ళని వదిలేశారు. ఇది జరుగుతున్నటువంటి తతంగం. అందుకని అక్రమ కేసులన్నీ కూడా రద్దు చేయాలి, ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేయాలి. ఈలోపు ఇల్లు కూల్చిన నేరానికి, వాళ్ళ ఉపాధి లేక రోడ్ల మీద పెట్టినటువంటి పాపానికి మీరు తప్పనిసరిగా ₹1,00,000 నష్టపరిహారాన్ని ప్రతి కుటుంబానికి ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఓపీడీఆర్కి మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమంలో, ఈ సంఘీభావ ఉద్యమంలో తప్పనిసరిగా మేము ముందు వరుసలో నిలుస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. లాల్ సలాం. గోవర్ధన్ గారికి ధన్యవాదాలు. చాలా సూచనలు చేశారు. అవన్నీ కూడా మనం అందరం ఆలోచించే భవిష్యత్ కార్యక్రమాలు